వెల్కమ్ టు ద జిటివి. ఆదోని జిల్లాగా ప్రకటించండి డిమాండ్ చేసిన బిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు అమరేష్. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండలంలో ఒక కౌతాలం మండలంలో ఎవరికైనా పొలం దగ్గర ఒక పాము దొరికితే మరి మెరుగైన వైద్యం నిమిత్తం 150 కిలోమీటర్లు కర్నూలుకి వెళ్లేసరికి మధ్యలోనే వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా కౌతాలం మండలంలో, మంత్రాలయం మండలంలో, పెద్దగడమూరు మండలంలో ఈ మండలాల్లో ప్రజలు నిరంతరం వలసలు వెళుతూనే ఉంటారు. ఎందు గురించి వలసలు వెళ్తుంటారు? ఇక్కడ పొలాలు లేవా? ఇక్కడ పంటలు పండించుకోవడానికి ఆస్కారం లేదా? పక్కనే మనకి ఆర్డిఎస్ ఉంది. ఆర్డిఎస్ ద్వారా మనకి 4 టీఎంసీలు నీళ్లు ఇవ్వాలి. ఆ 4 టీఎంసీలు నీళ్లు ఇస్తే పెదకడుమూరు మండలం, మంత్రాలయం మండలం, ఎమ్మెనూరు మండలం, అదేవిధంగా బెలగల మండలంకి తాగునీరు, సాగునీరు పుష్కలంగా ఉంటుంది. మరి ఈరోజు గత దశాబ్దాల నుండి ఆర్డిఎస్ ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం లేదు. పంటలు పండించుకోవడానికి నీళ్లు లేవు. కనుకనే ఇక్కడ రైతులు కూలీలుగా మారి వేరే ప్రాంతాలకి వలసలు వెళ్తుంటారు. మరి రైతులు వలసలు వెళ్ళడం వలన వాళ్ళ పిల్లలు చదువుల మధ్యలోనే ఆగే ప్రమాదం మన ప్రాంతంలో ఉంది. మరి తల్లిదండ్రులకు చోట, వృద్ధులకు చోట, పిల్లలకు చోట నరక యాతన పడుతూ ఒక బిచ్చగాళ్ళ మాదిరిగా ఈ ప్రాంతవాసులు ఉంటున్నారు. ఇక్కడ పండించుకోవడానికి భూములున్నా కూడా దానికి నీళ్లు లేనటువంటి దుస్థితి. ఇక్కడ జరగరానిది జరిగితే సుమారు 150 కిలోమీటర్లు పోయేసరికి ఒక రోగి మరణించేటటువంటి పరిస్థితి. మా ప్రాంతంలో డిగ్రీలు, పీజీలు దాకా అనేక మంది చదువుకున్నారు. వాళ్ళు రోడ్డెంబట్లు కసువురుస్తూ తిరుగుతా ఉన్నారు. మా బిడ్డలకి ఇక్కడ పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు వస్తే వాళ్ళకి ఉపాధి ఉంటుంది, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఉంటుంది. మరి మెరుగైన యూనివర్సిటీల్లో చదువుకోవాలంటే ఏ కర్నూలుకో, ఏ అనంతపూర్కో, ఏ చిత్తూరుకో, ఏ కడపకో, ఏ హైదరాబాద్కో, ఏ విజయవాడకో పోయేటటువంటి పరిస్థితి ఈ ప్రాంత ప్రజలకు ఉంది. కనుక ఇక్కడ యూనివర్సిటీ రావాలి. ఆదోన్లో యూనివర్సిటీ వస్తే కేవలం మంత్రాలయం మండలానికి ఒక 50 కిలోమీటర్ల దూరం మాత్రమే. మరి అదేవిధంగా ఇక్కడ ఎంతో మంది యువత సోషల్ భావాలతో ముందున్నారు. వాళ్ళు లా చదువులు చదవాలంటే మరి కర్నూలుకి వెళ్ళేసరికి అక్కడ క్లాసులు అయిపోయే పరిస్థితి. ఇక్కడ ఒక లా కాలేజ్ కావాలి. అంతేకాదు పరిపాలన దక్షతలో భాగంగా ఇక్కడ కలెక్టర్ కార్యాలయాలు కావాలి, ఇక్కడ ఎస్పీ కార్యాలయాలు